హాయ్ ఫ్రెండ్స్, ప్రధాని మోదీ ఇటీవల గుజరాత్లోని ద్వారకలో స్కూబా డైవింగ్కు వెళ్లి నీటి అడుగున ధ్యానం చేశారని మీకు తెలుసా? అది నిజమే. నీట మునిగిన నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్య అనుభవం అని ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళ్దాం. ఈ ప్రత్యేకమైన సంఘటన మరియు దాని వెనుక ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఒక దేశాధిపతికి ఆ దేశ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలపై అత్యంత గౌరవం, ఇష్టం ఉన్నట్లయితే అతను ఏ పనులు చేస్తారో సరిగ్గా మన ప్రధాని మోదీ గారు కూడా అలానే చేస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోయింది. సముద్ర గర్భంలో ఉన్న వింతలు, విశేషాలను చూడటానికి ప్రస్తుత సాంకేతికత తోడ్పాటు అందిస్తుండడంతో పర్యాటక రంగం విస్తరిస్తున్నది. పర్యాటక రంగ అభివృద్ధి దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మోదీ గారు పర్యాటక రంగ అభివృద్ధి కొరకు తీసుకునే చర్యలలో భాగంగా నీటిలో మునిగిన ద్వారకను సందర్శించడం జరిగింది. అక్కడ దైవానికి కానుకగా నెమలి పించాలను సమర్పించారు. ఆయన 74 ఏళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకున్నారు. కానీ ఆయన తనది సాహసం కాదని, దేవుడిపై ఉన్న భక్తి విశ్వాసాలు అని తెలిపారు. నిజమే. ఈ మధ్యనే అతను దర్శించిన తిరుపతి, గురువాయూర్, రామేశ్వరం లాంటి ప్రదేశాలు మోదీ గారికి దేవుడి వైపు భక్తి శ్రద్ధలను సూచిస్తాయి. ఆయన ఏ ప్రధానమంత్రి చేయని రీతిలో రామేశ్వరంలో 22 పవిత్ర తీర్థాలలో స్నానం ఆచరించడం సనాతన బంధువులందరికీ గొప్ప విషయం కదా. నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. ఆధ్యాత్మిక వైభవం మరియు సనాతన భక్తితో కూడిన పురాతన యుగానికి నేను కనెక్ట్ అయ్యాను. భగవాన్ శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు అన్నారు మోదీ. ప్రధాని మోదీ ఫిబ్రవరి 25న ద్వారకలోని పంచకుయి బీచ్లో స్కూబా డైవింగ్కు వెళ్లి అక్కడ నీటి అడుగున ధ్యానం చేశారు. నీళ్లలో మునిగిన నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభూతిని కలిగించిందని, ఇది తనను సనాతన భక్తి యుగానికి అనుసంధానం చేసిందని మోదీ వ్యక్తం చేశారు. డైవ్కు ముందు ప్రధాని మోదీ గుజరాత్లోని కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. గోమతి నది మరియు అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశంలో ద్వారకాధీశ్ ఆలయం ఉంది మరియు ఇది పెద్ద సంఖ్యలో వైష్ణవ భక్తులను ఆకర్షిస్తుంది. అలాగే దేవభూమి ద్వారకా ప్రాంతంలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా మెయిన్ ల్యాండ్ను కలుపుతూ దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాంతం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన బేట్ ద్వారకా ఆలయంలో కూడా ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. ప్రధాని మోదీ గారు నీటి అడుగున గల ద్వారకా గుడిని సందర్శించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ భక్తులకు ఆనందదాయకమైన విషయం. ఇది టూరిజం అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.